నమస్తే బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో దేని గురించో. ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. నేను యూఎస్ వచ్చాక పార్సల్ వేయించుకోవడం ఇది సెకండ్ టైం. మేలో ఒకసారి అత్తయ్య వాళ్ళు వేశారు, అప్పుడు మసాలాలు అవన్నీ వేశారు, చట్నీస్. ఈసారి పార్సల్ వేయించుకోవడానికి కారణం ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నా. నా పెళ్ళైనప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం నేను చేసుకోవడం. సో ఐ థాట్ ఇట్ షుడ్ బి సమ్ స్పెషల్ అని కొన్ని ఆర్డర్ చేయించాను. నాకన్నా ఎక్కువ ఆరుషి ఎగ్జైటెడ్గా ఉంది, ఎందుకంటే దాని షూస్ ఉన్నాయి. ఓపెన్ చేద్దామా మమ్మీ? రెడీ రెడీ అను, రెడీ సార్, రెడీ. యాస్, ఇదొక బ్యాగేజ్ ఓపెన్ చేసాము, ఎందుకంటే ఇలా కొన్ని చట్నీస్ స్వీట్స్ పంపారు. సో రాగానే ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇంక ఏమున్నాయో. కుకుమా ప్యాకెట్స్, షూ కావాలంట, అందుకే ఫస్ట్ షూ కోసం వెతుకుతుంది. ఓకే, నెక్స్ట్ దోశ పెనం. లాస్ట్ టైమే అత్తయ్య వాళ్ళు పార్సల్ వేయించినప్పుడు మా మధ్య ఒక ప్యాన్ పంపాడు, కాకపోతే నేను అది ఎక్కువ వాడుతున్నాను. ప్లస్ ఎట్లా ఇండియా నుంచే పార్సల్ వస్తుంది కదా, ఇంకోటి కూడా వేయించుకుందామని తక్కువలో లెస్ వెయిట్లో ఒకటి తెప్పించుకున్నా. డెకరేషన్ కోసం కొన్ని ఫ్లవర్స్. ఇది పునుగుల ప్యాన్, ఇది కూడా లెస్ వెయిట్లో ఉండేలా చూసుకున్నాను, సో వెయిట్ ఎక్కువ కాకుండా. అండ్ ఇన్స్టాలో కొన్ని బ్లాక్ బీడ్స్ ఆర్డర్ చేసుకున్నా. ఇప్పుడు లేటెస్ట్ మోడల్. మా ఆయనం కోసం కొన్ని బ్లౌజ్ పీసెస్ తెప్పించుకున్నా. ఇవి డెకరేషన్ కోసం ఫ్లవర్స్ తెప్పించుకున్నా. ఇవి బేగం బజార్లో తీసుకుంది మా చెల్లి. ఆల్మోస్ట్ చాలా షాప్స్ తిరిగితే ఒక షాప్లో బడ్జెట్లో దొరికాయని ఇవి తీసుకుంది. ఇది ఇంకా ఇది ఒక చిన్న తోరణం లాంటిది. ఇది అరౌండ్ 300 ఏమో పడినట్టుంది. అండ్ ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉండే. ఆరుషి 21st డే అప్పుడు చిన్న డెకోర్ చేసాము, అప్పుడు తీసుకున్నా. ఇండియాలో ఉంటే పంపించింది మమ్మీ. అండ్ ఈ వ్రతం కోసం చిన్న దీపక్ పుణ్యలు తెప్పించుకున్నాం. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఈ గోమాత తెప్పించుకున్నాను. ఇది ఇంట్లో ఉంటే మంచిదని విన్నా, సో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుందని చూస్ చేసుకున్నా. చాలా బాగుంది. నెక్స్ట్ ఈ అంబ్రెల్లా ఇక్కడ కూడా దొరుకుతుంది, కాకపోతే ఒక $20-30 ఉన్నాయి. ప్లస్ ఇక్కడ చాలా ఎక్కువ పడే కాబట్టి ఎక్కువ వాడము. సో ఇండియా నుంచి ఎట్లా పార్సల్ వస్తుంది కదా అని ఒకటి వేయించుకున్నా. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కోసం బ్యాగ్స్. అండ్ కొన్ని శారీస్ తెప్పించుకున్నాను, టెంపుల్స్కి అలా ఎక్కడికైనా చిన్నగా వెళ్తే వేసుకోవడానికి. ఇప్పుడు ఆర్గాంజా చాలా ట్రెండింగ్లో ఉంది కదా, నాకు ఈ శారీ బాగా నచ్చింది. నార్సింగ్లో తీసుకుంది చెల్లి. ఇదిను ఈ టిష్యూ శారీ. ఈ చిన్న జ్యువెలరీ ఆర్డర్ చేసుకున్నాను, చూడండి. అది నేను చూడకముందే వేసేసుకుంది. బాగుంది. డాడీకి చూపిపో. ఓకే, ఈ బ్లౌజ్ చార్మినార్లో తీసుకొని స్టిచ్ చేయించింది. దీనికి రాలేదు, సపరేట్గా తీసుకొని స్టిచ్ చేయించింది. బాగా మ్యాచ్ అయింది. శారీ అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే బాగా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాలో. ఇది కూడా నార్సింగ్లో తీసుకుంది, క్లాత్ వైజ్ తీసుకొని దీనికి లేస్ వేయించింది. కలర్. అండ్ ఈ బ్లౌజ్ కూడా సపరేట్గా తీసుకుంది. ఇది ఇంకొకసారి నాకు ఈ కలర్ కాంబినేషన్ ఎందుకో బాగా అనిపించి తీసుకున్నాను. అండ్ దీనికి చిన్న ఇట్లా లేస్ లాగా కూడా వచ్చింది కింద. ఈసారి అమ్మవారికి డ్రేప్ చేద్దామని తీసుకున్నా. నాకు ఎందుకో ఈ కలర్ కాంబినేషన్ చూడంగానే అమ్మవారికి బాగుంటుంది అనిపించింది, సో అందుకే తీసుకున్నాను. అండ్ ఇదొక హాఫ్ శారీ నాకు నా ఫ్రెండ్ పంపించింది. అమ్మవారి ఐడిల్.
చాలా అందంగా ఉంది కదా. ఇదే ఫస్ట్ టైం నేను అమ్మవారి పూజ చేసుకోవడం. ఎలా వస్తుందో డెకరేషన్ పూజ అంతా చూడాలి. కలసం కోసం చిన్న పీట తెప్పించుకున్నాను. ఇది ఇంకోటి కూడా తెప్పించుకోవాల్సింది, కాకపోతే నాకు వెయిట్ ఎక్కువ అవుతుందని ఒకటే తెప్పించుకున్నా. ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకోటి తెప్పించుకోవాలి. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా బేగం బజార్లో షాప్ చేసింది. ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ ఒక షాప్లోనే షాప్ చేసింది అనుకుంటా. పీకాక్, వాట్ ఈస్ పీకాక్? అండ్ అమ్మవారి పూజలో ఎలిఫెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. చిన్న 2 ఏనుగులు తెప్పించుకున్నాను. ఓకే. అండ్ జర్మన్ సిల్వర్లో ఒక చిన్న కలశం. నాకు తెలిసి ఇవి 90s కిడ్స్కి అయితే చాలా ఫేవరెట్ అనుకుంటా. ఇది వాయినం కోసం తెప్పించా. అండ్ రాగి కలసం చిన్నది. బ్యాక్ డ్రాప్ కోసం చిన్న డెకరేషన్ తెప్పించాను. ఇలా ఉంటుంది మొత్తం, లోటస్తో ఉంది. ఇంకా ఈ బాక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇది పూజా ఐటమ్స్ అయితే ఇది అరుణ్ క్లాతింగ్. తనకి ఇండియా నుంచి క్లాతింగ్ ఇష్టం, అందుకే అక్కడ నుంచే ఆల్మోస్ట్ షర్ట్స్ జీన్స్ అన్నీ షాప్ చేయించి తెప్పించుకున్నాము. కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మ్యాక్సిమం మా తమ్ముడు తిరిగి చూశాడు. ఓపెన్ చేద్దామా? ఈ షూస్ ఉన్నాయా? స్టార్టింగ్ ఆర్షి షూస్ వచ్చినాయి. బాగున్నాయా? బాగున్నాయి. వేసుకున్నావా? హ్యాపీ? ఇక్కడ ఉన్నాయి షూస్ అన్ని ఇంతే. ఇంకా ఇవన్నీ ఆరుషివి. క్యూట్ హెయిర్ బ్యాండ్స్ ఆరుషి కోసం ఉన్నట్టుంది, నాకు తెలియదు ఇది. ఆరుషి కోసం మమ్మీ హెయిర్ బ్యాండ్స్ కమ్ పెట్టనా? కమ్. ఓకే 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 సారీ. వద్దా? చూపి అక్క చూపి. హాయ్ చెప్పు. స్టిక్కర్స్. ఆశు కొన్ని చైనీస్ ఇయర్ రింగ్స్. ఆశు కిచెన్ సెట్. దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ప్లేట్, బౌల్, గ్లాస్. మమ్మీ కొన్ని అప్పాలు పంపింది. ఈ కరియాలు అనుకుంటా, అరుణ్ ఫేవరెట్ అని చేసింది కరియాలు. ఇది కారపూస అనుకుంటా. ఫస్ట్ టైం మేము యూఎస్కి వచ్చేటప్పుడు అత్తయ్య కొన్ని కారపూస చేసి పంపింది. ఆర్షుకి చిన్న చిన్నగా ఉంటేనే ఇష్టం, సో అందుకనే మళ్ళీ మమ్మీని చేయమన్నాను. ఇప్పుడు కూడా కారపూస ఆర్షు కోసం వచ్చింది. ఆర్షు కోసం చిన్న వడ్డాలను తెప్పించా కిడ్స్కి, కాకపోతే కొంచెం పెద్దగానే ఉంది. ఇంకా మొత్తం అరుణ్ క్లాస్. షర్ట్స్ 1 2 3 4 5 6 షర్ట్స్. కానీ ఈ బట్టలు వచ్చినాయి. ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామని చూస్తుండు, నేనేమో ఓపెన్ చేయట్లేదు. సమ్ జీన్స్. కొన్ని ఫార్మల్ ప్యాంట్స్. and some t-shirts. No?
మొత్తం ఏమి లేవు. ఎస్, నా కోసం ఒక టీ షర్ట్ బాగుంది కదా, ఇక చిన్న ఫ్లవర్ వచ్చింది, కొరియన్ స్టైల్లో అనిపించింది, అందుకే తీసుకోమన్నా. నా కోసం ఒక జీన్స్, ఒక టీ షర్ట్ అండ్ ఇది బెడ్షీట్. ఇక్కడ ఇండియన్ బెడ్షీట్స్ దొరకడం చాలా తక్కువ, దొరికినా కూడా ప్లెయిన్ కలర్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ వచ్చేటప్పుడు 3 తెచ్చుకున్నాను, కానీ ఇక్కడ నాకు ఎందుకో తొందరగా ఖరాబ్ అయినాయి అనిపించింది, అందుకే సరే ఇలాంటివి తెప్పించుకున్నాను. బాగుంది. 2 పిల్లో కవర్స్ అండ్ 2 పిల్లోస్ కూడా వచ్చాయి. ఈ చిన్న పిల్లోస్ కూడా వచ్చాయి దీనికి. చిన్న చిన్న మసాలాలు, ఫిష్ మసాలా, గరం మసాలా. సో డన్. నాకు ఇక్కడ దొరకనివి ప్లస్ కాస్ట్ ఎక్కువ అవుతున్నాయి అనిపించినాయి, ఇండియా నుంచి చేయించుకున్నాను. నాకైతే అన్ని ఐటమ్స్ రీజనబుల్ అనిపించినాయి, కాస్ట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ. Hope you like the video and don't forget to subscribe our channel. For all notifications, hit the bell icon. And please like, share and comment our channel. Thank you. Bye bye.